యజమానుడికి మనం ఏం చేయాలంటే నమ్మకస్తురాలుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కుక్కే బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు బ్రతకలేను అనే రోషం మనకి రావాలి. ఏం రావాలి? ఒక కుక్కే బ్రతుకుతున్నప్పుడు రోషంగా మనం ఎందుకు బ్రతకూడదు అనే రోషం మనలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరిని పెంచి చూడు, నీ ఇంట్లోకి రానిచ్చిద్దేమో ఎవరన్నా. ఒక భిక్షగాన్ని రానిచ్చిద్దేమో చూడు, నీ ఇంట్లో నుంచి ఒక వస్తువు బానిచ్చిద్దేమో చూడు. మన అక్క వాళ్ళ ఇంట్లో కుక్క కనుక ఉన్నట్టయితే అసలు బంగారం ఎందుకు బానిచ్చేది? ఆ రోజే వాళ్ళు కోతులు కావులు కావాలని తీసుకొని పోయారంట. అసలు ఉంటే రానిచ్చేదా? రానిచ్చేది కాదు. ప్రాణం అయితే చాలా 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 కుక్కలను మనం చూస్తే గమనిస్తే, యజమానుడి ఇంట్లోకి పాము వస్తే పాము మీద కలబడి పాము కరిచినందుకు చచ్చిపోయిన కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అసలు అది నమ్మకంగా పనిచేసినందుకు ఆ యజమానుడు అసలు మనుషులకు సమాధి కార్యక్రమం జరిగినట్లుగా జరిపెత్తన్నారు అది చచ్చిపోతే. ఎందుకని? వాటి విశ్వాసం, వాటి ప్రేమ, వాటి నమ్మకత్వాన్ని బట్టి ఆ యజమానుడు అది చచ్చిపోయినప్పుడు విలవెల్లాడిపోతున్నారు. సమాధి కార్యక్రమం గొప్పగా చేస్తున్నారు, సమాధి కడుతున్నారు, అక్కడ ఆ బొమ్మ పెడుతున్నారు, దాన్ని చూసి భోజనాలు పెడుతున్నారు. ఎన్ని చేస్తున్నారో నేను అంటున్నా. మన కోసం ఒక గొప్ప కిరీటాలను ఆయన సిద్ధపరిచాడు. మనందరి ముందు ఆ పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ ఘనపరుస్తూ ఉంటాడంట ఆయన.